గంధమాదన పర్వతం దగ్గర ఆంజనేయస్వామి రామనామం జపం చేసుకుంటే మళ్ళీ వచ్చాడు శనీశ్వరుడు. తనకి అవమానం జరిగిందని. నిన్ను మళ్ళీ నేను పట్టుకుంటాను అని అంటే ఆంజనేయస్వామి, వద్దయ్యా బాబు, నీకు నాకు ఎందుకు గొడవ, నేనేదో రామనామం జపం చేసుకుంటూ ఉంటే అంటే శనీశ్వరుడు వెళ్ళలేదు, నేను నిన్ను పట్టుకోవాల్సిందే అంటాడు. ఈసారి చూడు, నేను ఈపు మీద పట్టుకుంటాను అంటాడు. శనీశ్వరుడు వస్తూ ఉంటే ఆంజనేయస్వామి తోకను పెంచేస్తాడు. ఆ తోకతో బంధించేస్తాడు శనీశ్వరుణ్ణి. ఆంజనేయస్వామి నిత్యం ప్రదక్షిణం చేసుకుంటాడు కదా రామసేతువుకి. ఆ రామసేతు ప్రదక్షిణానికని బయలుదేరాడు. ఈ తోకతో బంధించిన శనీశ్వరుడు ఆంజనేయస్వామి వెళ్తుంటే అలా గాల్లో ఎలాడుతున్నాడు. దారిలో వచ్చిన ప్రతి కొండకి తగులుతున్నాడు శనీశ్వరుడు. చచ్చే దెబ్బలు, చావు దెబ్బలు తగులుతాయి. ముయ్యో ముయ్యో మో అరుస్తున్నాడు. ఆంజనేయస్వామి ప్రదక్షిణం చేశాక రామసేతువుకి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాక విడిచిపెట్టాడు. అయ్యా, నీ శక్తి తెలియక నిన్ను అవమానిద్దామని నిన్ను పట్టుకున్నాను, నన్ను క్షమించంటే, అలా అయితే నా రామనామం జపం చేసే భక్తులకి ఈ ఈ ఏలినాడు శని, అర్ధాష్టమ శని, మొత్తం అన్ని శనులు ఏది పట్టకూడదు, అలాంటి వరాన్ని ప్రసాదించు అని అంటాడు. అప్పుడు శనీశ్వరుడు అలాగే నాయన అని చెప్తాడు. అప్పుడు ఆంజనేయస్వామి శనీశ్వరుడు ఇద్దరు ఇలాంటి వరాన్ని ఇస్తాడు. ఈ శనీశ్వరుని పట్టి బంధించిన ఈ కథని ఎవరు విన్నా కూడా ఈ అర్ధాష్టమ శనులు, ఏ శనులు ఉండవని వరం ఇచ్చారు ఇద్దరు.